హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై. పొడి పొడిగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా బెండకాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా బెండకాయ ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది తక్కువగా వేసుకుంటేనే బెండకాయ ఫ్రై అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. ముందుగా మనం పల్లీలను వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకుందాము. పల్లీలు అనేది మీకు ఆప్షనల్, వేసుకుంటే వేసుకోండి, వేసుకుంటే టేస్ట్ అనేది అక్కడక్కడ తగులుతూ బాగుంటుంది. ఇప్పుడు అదే ఆయిల్లో పోపు దినుసులు వేసుకుందాం. ముందుగా వెల్లుల్లిని దంచి కొద్దిగా ఫ్రై అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక 2 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాము. వేసుకున్న ఎండుమిర్చి అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాము. కరివేపాకు అనేది ఫ్రై అయ్యాక పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఫ్రై చేసుకుందాము. పచ్చిమిర్చి అనేది కొద్దిగా ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 మినిట్స్ బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల బెండకాయ ముక్కలు అనేవి జిగురు రాకుండా పొడి పొడి అలాడుతూ వస్తాయి. ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకుందాము. 3 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఫ్లేమ్ని లోలోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ వేగనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత బెండకాయ ముక్కలు అనేవి బాగా ఫ్రై అయ్యాయి. ఈ టైంలో మనం ఒక చెక్క నిమ్మకాయ పిండుకుందాము. నిమ్మకాయ రసం అనేది ఆప్షనల్, మీకు వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇలా నిమ్మకాయ రసం వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, మన బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. లాస్ట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకుంటే మన పర్ఫెక్ట్గా పొడి పొడిలాడే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఆయిల్ అనేది తక్కువ వేసుకొని చేసుకోవడం వల్ల బెండకాయ ఫ్రై అనేది పొడి పొడిలాడుతూ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.